Hi everyone, I am Srivani, trainer in English and Communication Skills. ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే అందరికీ చాలా డౌట్ వచ్చే ఒక చిన్న విషయం డిస్కస్ చేద్దాం. అందరూ గ్రామర్ అనగానే V1 2 3 4 అంటూ ఏదో మ్యాథ్స్ ఫార్ములా లాగా చెప్తున్నారు కదా. మనం ఇవాళ ఏం నేర్చుకుందామంటే చాలా కంఫర్టబుల్గా ఒక సెంటెన్స్ని ఎలా నిర్మించాలో చూద్దాం. అందులో పార్ట్ 1 ఇవాళ చెప్పుకుందాం. నెక్స్ట్ సెషన్లో పార్ట్ 2 చెప్పుకుందాం. ఏం చెప్తాను చూడండి ఒకసారి. సెంటెన్స్ ఈజ్ ఈక్వల్ టు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కదా. ఈ ప్లస్లు మైనస్లు కూడా అవసరం లేదు మనకి, ఇందాక చెప్పాను. సబ్జెక్ట్ అంటే ఏ విషయం గురించి మనం దాంట్లో మాట్లాడుతున్నాం. వర్బ్ అంటే ఆ విషయానికి సంబంధించి అంశానికి సంబంధించి ఏం చెప్తున్నాం. ఇందులో మనకి చాలా డౌట్ వచ్చే విషయం ఏంటంటే హీ షీ వచ్చినప్పుడు మనం వాక్యాన్ని ఎలా నిర్మించాలి. ఈజ్ ఎక్కడ వాడాలి, ఆర్ ఎక్కడ వాడాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, మనం ఇప్పుడు షీ, హీ, ఇట్ ఈ 3 అంశాలకు సంబంధించిన వర్బ్ని ఎలా నిర్మించాలో మనం చూద్దాం. షీ అంటే ఏంటి? ఒక ఫీమేల్ నేమ్ ఏదైనా కావచ్చు, లేదా మదర్, ఆంట్, గ్రాండ్ మదర్ లాంటి ఏవైనా ఆడవాళ్ళకి సంబంధించిన వరుసలు కావచ్చు, డాటర్ సంథింగ్. హీ అంటే ఏంటి? ఎనీ మేల్ నేమ్ ఆర్ ఎనీ మేల్ రిలేషన్షిప్, అంకుల్, ఫాదర్, సన్, గ్రాండ్ ఫాదర్ అలా. ఇట్ ఏంటి? హీ షీ కాకుండా మిగిలినవన్నీ కూడా ఇట్ అన్నమాట. సో తెలుగులో తీసుకుంటే ఆమె, అతడు, అది. దీనికి మామూలుగా వాక్యం నిర్మించాలంటే మనం ఏం చేస్తాం? ఈజ్ వాడుతూ ఉంటాం కదా. ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఏ టీచర్. సో షీ పక్కనే మనం ఏం చేసాము? షీ ఏ టీచర్ అంటే సెంటెన్స్ మనకి ఫామ్ అవ్వలేదు. ఆ షీకి టీచర్కి మధ్యలో ఏం చేసాం? ఈజ్ అనే ఒక వర్బ్ని పెట్టాం. అది పెడితేనే మనకి సెంటెన్స్ లింక్ అవుతుంది అనమాట. అలాగే హీ ఈజ్ ఏ డాక్టర్, అతను ఒక డాక్టర్. ఇట్ ఈస్ మై ల్యాప్టాప్. ఓకే, ఇక్కడ ఈజ్, ఎక్కడ ఈజ్. సో షీ ఈజ్, హీ ఈజ్, ఇట్ ఈజ్. ఈజ్ ఎలా వాడుతున్నాము, ఎప్పుడు వాడుతున్నాం బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని సింగులర్ అని మనం గ్రామర్లో అంటాం, ఏకవచనం. దానికి ఈజీగా సింగిల్ ఎక్కడ వాడుతున్నామో ఆ వర్బ్కి చివరిలో ఎస్ ఉంటుంది అనే ఒక చిన్న చిట్కాని గుర్తుపెట్టుకోండి. టిప్ ఈజ్ కదా. ఇప్పుడు షీ ఈజ్ ఎ టీచర్. She has a lot of patience. She is a teacher. She has a lot of patience. ఈజ్ గుర్తుపెట్టుకున్నారు కదా. ఈజ్ వచ్చిన పదం తర్వాత అదే వర్బ్ని కంటిన్యూ చేయాలంటే హ్యావ్ కాకుండా హ్యాస్ వాడుతున్నాం. ఎందుకంటే హ్యాస్ కూడా ఏకవచనం, సింగులర్. ఆమె టీచరు, ఆమెకి చాలా ఓర్పు ఉంది. ఓకే, హీ ఈజ్ ఎ డాక్టర్. హీ హ్యాస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్. అతనికి చాలా అనుభవం ఉంది. ఇక్కడ కూడా ఏం వాడాం మనం? హ్యాస్. అలాగే ఇట్ ఈస్ మై ల్యాప్టాప్. ఇట్ హ్యాస్ సెవెరల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఇక్కడ ఏంటి? ఇది నా ల్యాప్టాప్, దీనికి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఈజ్ వాడుతున్న వాటికి మనం హ్యాస్ వాడుతున్నాం, కలిగి ఉంది అని చెప్పడానికి. సో షీ ఈజ్ ఎ టీచర్, ఆమెకి చాలా ఓపిక ఉంది. అలాగే అతను డాక్టర్, అతనికి చాలా ఎక్కువ అనుభవం ఉంది. ఇది నా ల్యాప్టాప్, దీనికి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. అర్థమైంది కదా. ఈజ్ వాడుతున్న వాటికి హ్యాస్ వాడుతున్నాం. ఇంతటితోనే మనకి అయిపోలేదు. ఇంకా చెప్పాలనుకోండి, మా టీచర్ గురించి చెప్పాలి. ఆమె రోజు స్కూల్కి వెళ్తుంది రెగ్యులర్గా. అప్పుడు గో అనాలా, గోస్ అనాలా? డౌట్ అక్కర్లేదు మనకి. ఎందుకంటే ఈజ్ అన్నాం, హ్యాస్ అన్నాం, గోస్ అనాలి అక్కడ కూడా. అంటే ప్రతి వర్బ్ ఫామ్కి ఎస్ యాడ్ చేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకున్నారు కదా. సింప్లెస్ట్ ఫార్ములా అనమాట. ఇది నేర్చుకున్నారు అంటే ఈజ్ అనాలా, ఇంకోటి అనాలా, హ్యావ్ అనాలా, హ్యాస్ అనాలా, మనకు అస్సలు డౌటే రాదు.
షీ గోస్ టు స్కూల్ రెగ్యులర్లీ. ఇప్పుడు 3 సెంటెన్సెస్ చూడండి. ఈజ్, హ్యాస్, గోస్. ఓకే. షీ లవ్స్ ఆల్ ద స్టూడెంట్స్. ఆమె స్టూడెంట్స్ని, అందరు స్టూడెంట్స్ని బాగా ప్రేమతో చూస్తుంది. ఇక్కడ లవ్ వాడామా, లవ్స్ వాడామా? ఎస్. అంటే ఏ వర్బ్ వాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం? ఎస్ కలుపుకుంటూ వెళ్తున్నాం. దీన్నే మనం ఇంగ్లీష్లో సింపుల్ ప్రజెంట్ అంటాం. అంటే రోజు జరిగే కార్యక్రమాలు, నిత్యం ఉండే విషయాలు చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్ వాడాలి. సింపుల్ ప్రజెంట్ మనం వాడాలి అంటే హీ, షీ, ఇట్ అన్నీ సింగిలే. బాగా గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఉంటుంది కాబట్టి దీన్ని సింగులర్ అంటున్నాం, అంతే కదా. కాబట్టి వీటికి వాడే వర్బ్ చివర్లో ఏముందంటే ఎస్ ఉంది. ఈజ్, పాస్ట్ టెన్స్ అయితే వర్స్, హ్యాస్, గోస్, కమ్స్. అలాగే ఇది ఫ్యాను, దీనికి 3 రెక్కలు ఉన్నాయని చెప్పాలనుకోండి. ఇట్ ఈస్ అ ఫ్యాన్, ఇట్ హ్యాస్ 3 wings. దట్ ఈస్ అన్ ఎలిఫెంట్, ఇట్ హ్యాస్ 4 legs, a trunk అండ్ సంథింగ్. ఇంకేం కావాలంటే అవన్నీ మనం యాడ్ చేస్తున్నాం. సో ఏనుగు అడవిలో నివసిస్తుంది అని చెప్పాలనుకోండి. ఇప్పుడు ఎలిఫెంట్ లివ్స్ ఇన్ ద ఫారెస్ట్ అనాలా, లివ్ ఇన్ ద ఫారెస్ట్ అనాలా? మనకి డౌటే లేదు. ఎలిఫెంట్ అంటే ఒకటే కదా. కాబట్టి ఎలిఫెంట్ లివ్స్ ఇన్ ద ఫారెస్ట్. క్లియర్ అయిందా? ఈజ్, హ్యాస్, లివ్స్, ఎనీథింగ్. అలాగే క్వశ్చన్ చేసినప్పుడు కూడా మనం వీటికి వాడే వర్డ్ ఏంటంటే డస్. ఓకే, డస్. మామూలుగా వేరే వాటికి డూ వాడితే హీ, షీ, ఇట్ వాడినప్పుడు మనం వాడే క్వశ్చన్ ఆర్ నెగటివ్ వర్డ్కి డస్ వాడుతున్నాం. ఓకే. టీచర్ గురించి చెప్పుకున్నాం కదా. షీ ఈస్ ఎ టీచర్, షీ హ్యాస్ లాట్ ఆఫ్ పేషెన్స్ సంథింగ్. ఆమె షీ డస్ నాట్, ఆమె గురించి ఏదైనా నెగటివ్ చెప్పాలనుకోండి, షీ డస్ నాట్ కామెంట్ ఎనీవన్. షీ డస్ నాట్ కామెంట్ ఎనీవన్. ఆమె ఎవరిని ఏమీ కామెంట్ చెయ్యదు. అర్థమైందా? ఇక్కడ కూడా డూ కాకుండా డస్. బాగా పదాలన్నీ మనం ఒకసారి గమనిస్తే ఈజ్, హ్యాస్, గోస్, కమ్స్, డస్. డస్ షీ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ? మనం క్వశ్చన్ చేసినా కూడా డస్. ఈరోజు గ్రామర్లో ఉన్న డౌట్ మీకు క్లియర్ అయిపోయింటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే హీ, షీ, ఇట్కి సంబంధించి ప్రజెంట్ ఫామ్లో ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏ వర్బ్స్ వాడినా చివర్లో ఎస్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఈజ్ని రికగ్నైజ్ చేయగలిగితే చాలు. ఈజ్ని రికగ్నైజ్ చేయాలంటే మనకి అది సింగిల్ అని తెలియాలి. మేల్ సింగిల్, ఫీమేల్ సింగిల్ ఆర్ ఎనీథింగ్, జంతువు, వస్తువు ఏదైనా సరే సింగిల్, ఇట్. ఈ 3కి కూడా మనం ఈజ్ వాడుతున్నాం. వాటికి వాడే ప్రతి వర్బ్కి చివర్లో ఎస్ ఉండేలాగా చూసుకోండి. మీ గ్రామర్ సెంటెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, మిగిలిన విషయాల గురించి నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, శ్రీవాణి.